ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ సకినేటిపల్లి అనే గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ సకినేటిపల్లి అనే గ్రామంలో చాలా మంది ప్రజలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉంటారంటండి. అంటే ఇంట్లో కనీసం ఒక్కరైనా గల్ఫ్ దేశాల్లో ఉంటారంటండి. గల్ఫ్ దేశాల్లో ఇల్లులు ఏ విధంగా ఉంటాయో ఈ సకినేటిపల్లి అనే గ్రామంలో కూడా ఇల్లులు అదే విధంగా ఉంటాయంటండి. అందుకే ఈ సకినేటిపల్లి అనే గ్రామాన్ని మినీ కువైట్, మినీ గల్ఫ్, మినీ దుబాయ్, మినీ ఇజ్రాయెల్ గా పిలుస్తూ ఉంటారండి. అసలు ఈ గ్రామంలోని ప్రజలు ఎందుకు గల్ఫ్ కంట్రీస్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు, ఈ సకినేటిపల్లి అనే గ్రామంలో ఇల్లులు ఏ విధంగా ఉంటాయి, సకినేటిపల్లి అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ సకినేటిపల్లి అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. మన గోదావరి నది ప్రవహిస్తూ చివరిగా సకినేటిపల్లి మండలంలోనే సముద్రంలో కలుస్తుందండి. అంటే గోదావరి నదికి ఆనుకునున్న గ్రామమే ఈ సకినేటిపల్లి అనే గ్రామం. ఇక్కడ మ్యాప్ లో ఏ విధంగా కనిపిస్తుంది, మనకి రియల్ గా ఏ విధంగా ఉండదో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ సకినేటిపల్లి అనే గ్రామం అమలాపురం పట్టణానికి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే రాజమండ్రి పట్టణానికి ఒక 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సకినేటిపల్లి అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ సకినేటిపల్లి అనే గ్రామం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సకినేటిపల్లిలో చాలామంది ప్రజలు గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారంటండి. కువైట్, ఖత్తర్, దుబాయ్, అలాగే రీసెంట్గా అయితే ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల ఈ ప్లేస్ని, ఈ సకినేటిపల్లి అనే గ్రామాన్ని చాలామంది మినీ కువైట్ లేదా మినీ ఇజ్రాయెల్ లేదా మినీ దుబాయ్, మినీ గల్ఫ్ అంటూ ఉంటారన్నమాట. ఈ కువైట్లో ఏ విధంగా ఉంటుందో ఈ సకినేటిపల్లి అనే గ్రామంలో కూడా ఇల్లులు కూడా అదే విధంగా ఉంటాయంటండి. అంటే ఎక్కడా లేని విధంగా, ఏ గ్రామంలో లేని విధంగా ప్రతి ఇల్లు ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో ఉంటుందంట. అసలు ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు ఎందుకు గల్ఫ్ కంట్రీస్కి వెళ్తా ఉంటారు, ఈ సకినేటిపల్లి అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. పట్టు చేత పట్టుకుని సొంత గ్రామాన్ని, తమ కుటుంబ సభ్యులను వదిలి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు గల్ఫ్ దేశాల్లో పనిచేయడం కోసం వెళ్తూ ఉంటారు. గల్ఫ్ దేశాలు వెళ్లాలంటే తమ దగ్గర దాచుకున్న డబ్బులను ఏజెంట్లకు చెల్లించి ఎన్నో అవస్థలు పడి గల్ఫ్ దేశాలు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏజెంట్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న కుటుంబాలు కూడా చూస్తూ ఉంటాం. తీరా గల్ఫ్ దేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ సరైన పని దొరక్క యజమానుల ఇంట్లో ఎన్నో కష్టాలు పడిన కుటుంబాలు ఎన్నో చూస్తూ ఉంటాం. అటువంటి కష్టాలన్నింటినీ అధిగమించిన మన సకినేటిపల్లి గ్రామంలోని చాలా మంది ప్రజలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా గల్ఫ్ దేశాల్లో ఇల్లు ఏ విధంగా ఉంటాయో అదే విధమైన భవనాలు కలిగి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని మినీ కువైట్, మినీ గల్ఫ్, మినీ దుబాయ్, మినీ ఇజ్రాయెల్ గా పేరుగాంచిన మన సకినేటిపల్లి గ్రామం గురించి ఈ వీడియో. నమస్తే అండి. మేము సకినేటిపల్లి అనే గ్రామం ఎలా ఉందో చూద్దామని వచ్చామట. ఈ సకినేటిపల్లి అనే గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది సార్, అలాగే ఈ గ్రామం గురించి కొన్ని విషయాలు మీరు చెప్తారని మీ దగ్గరికి వచ్చాం. ఈ సకినేటిపల్లి అనే గ్రామం పేరు ఎందుకు వచ్చింది ముందు తర్వాత చెప్తాను. ఓకే. ముందు త్రేతాయుగంలో శ్రీరాముడు ఓకే అండి. రావణ సంహారం చేసిన తర్వాత ఓకే అండి. బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది ఆయనకి. ఓకే అండి. ఓకే. బ్రహ్మహత్యా దోషం పట్టుకున్నందుకు దానికి వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడంటే శ్రీరాముడు పిలిచి, రావణాసురుడు శివభక్తుడు, ఓకే అండి. ఓకే. నవకోటి శివాలయాలు పూజించేవాడు ప్రతిరోజు అయినా. ఓకే అండి. ఆ దోషం పడక నువ్వు నవకోటి శివాలయాలు స్థాపించే శివలింగాలని. అంటే కోటి అండి, నవకోటి 9 కోట్ల 9 కోట్లు. ఓకే అండి. ఓకే. స్థాపించిన తర్వాత మరి ఎంత కాలానికి నీకు బ్రహ్మహత్యా దోషం పోతుందో నీకు తెలియాలి కదా. ఓకే అండి. ఓకే. నేను నీ చేతికి ఒక కంకణం కడతాను. కంకణం శ్రీరామచంద్రుడికి. ఆ కంకణం ఎక్కడైతే వీడి పడిపోతుందో దాంతట అది, అప్పుడు నీకు బ్రహ్మహత్యా దోషం పోతుంది అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పాడు. ఓకే అండి. ఓకే. అప్పుడు శ్రీరాముడు
ఈ మొత్తం దండకార్యం అంతా కూడా తిరుగుతూ ఓకే అక్కడక్కడ శివలింగాలు స్థాపన చేస్తూ ఉన్నాడు. ఆ కోటి లింగాలు ప్రతిష్ఠించుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఈ గ్రామం వచ్చేసరికి అప్పటికి ఏ ఊరు పేరు తెలియదు. ఈ ఊరి పేరు తెలియదండి. అప్పుడు అదంతా అరణ్యం అండి. అంతా అరణ్యం. దండకారణ్యం ఇదంతా అరణ్యం ఒకప్పుడైతే. ఆ అరణ్యంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి ఒక రాత్రి ఇక్కడ నివసించవలసి వచ్చింది. అంటే శివలింగం స్థాపన చేయడానికి ముహూర్తం కోసం ఒక రోజు రాత్రి ఇక్కడ నివసించవలసి వచ్చింది. ఇక్కడ ఉన్నారండి, ఈ ప్లేస్ లో ఉన్నాడు. ప్లేస్ లో ఉండేప్పుడు చెప్పేట శ్రీరాముడు సీతాదేవిని పిలిచి, సఖి నేటి పల్లి ఇది మరి. మనం ఈ రోజున ఇక్కడ నివసిస్తాం కాబట్టి ఈ ఊరి పేరు ఇక్కడ నుంచి సఖినేటి పల్లిగా నామకరణం చేద్దాం. సఖి నేటికి పల్లిలో నివసించదమా అని అడిగారండి శ్రీరాముడు సీతాదేవితో. సీతాదేవి ఇక్కడ నివసించుదాం అని చెప్పాడు. చేత మనం నివసించాం కాబట్టి సఖి నేటి పల్లి అని చెప్పాడు కాబట్టి ఆ రోజు నుంచి సఖి నేటి పల్లిగా ప్రసిద్ధి చెందింది. అందులోకి ఇక్కడ శివాలింగం ఇప్పుడైతే శివాలయం సెంటర్ లో ఉంది కానీ పూర్వం లోపల ఉండేది. గోదావరి ఇంకా అటు ఉండేది ఇంకా ఒడ్డంతా గ్రామం అంతా ఇక్కడే ఉండేది. ఈ కోసుకుంటూ రావడంలో ఏం చేశారంటే రావణగారు తాతగారు పద్మరాజు గారని ఈ శివలింగాన్ని పట్టుకెళ్ళి సెంటర్ లో అక్కడ ప్రతిష్ఠ చేశాడు. అక్కడి నుంచి సఖినేటిపల్లి అని పేరు వచ్చింది ఈ గ్రామానికి. సఖినేటిపల్లి అని పేరు. అందులోకి గోదావరి పుట్టిన స్థలం నాసికాత్రయంబకం. అక్కడ పుట్టింది. మహారాష్ట్రలో పుట్టింది. అక్కడ నుంచి పశ్చిమ వాహినిగా ప్రవహించింది. అక్కడి నుంచి పడమర దిశగా ప్రవహించింది. ఈ గోదావరి ఎక్కడైతే పడమర దిశగా ప్రవహిస్తుందో అది చాలా పవిత్రమైన క్షేత్రం. అలా కొన్ని గ్రామాలు ఉన్నాయి. మన రాజోలు కూడా పశ్చిమ వాహిని. రాజోలు పశ్చిమ వాహిని ప్రవహించిన చోట చాలా పుణ్యస్థలం అనబడింది. థ్యాంక్ యూ సార్. మీ గ్రామం గురించి, ఈ సఖినేటిపల్లి అనే గ్రామం పేరు ఎలా వచ్చిందో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సఖినేటిపల్లి అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ని వచ్చి క్షత్రియ కళ్యాణ మండపం అని అంటూ ఉంటారు. అంటే గీతా మందిర్లో ఒక ప్లేస్ మాట. అంటే గోదావరి వ్యూ పాయింట్ కనిపించే విధంగా ఇక్కడ ప్లేస్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ గోదావరి మాత విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇది పుష్కర్ ఘాట్ కూడా. ఇక్కడ ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఈ సఖినేటిపల్లి అనే గ్రామంలో చాలా మంది ప్రజలు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా స్థిరపడతారని చెప్పడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్ కంట్రీలో ఏ విధంగా ఇల్లులు ఉన్నాయో ఈ సఖినేటిపల్లి అనే గ్రామంలో కూడా ఇల్లులు కూడా అదే విధంగా ఉంటాయంటండి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మోడల్లో ఉంటుందంటండి. అంటే మీకు అన్ని ఇల్లు చూపించడం కుదరదు కాబట్టి కొన్ని ఇల్లులు చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఇల్లు చూడండి, చాలా అందంగా ఉందన్నమాట. అంటే రోడ్డు కానికి కొంచెం లోపలగా ఎక్కువ ఖాళీ ప్లేస్లో అయితే ఈ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. చాలా పెద్ద హౌస్ అన్నమాట. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మేము సఖినేటిపల్లి అనే గ్రామం రావడం జరిగింది. ఈ సఖినేటిపల్లి అనే గ్రామంలో ప్రతి ఇంట్లో కంపల్సరీ ఒకరైనా గల్ఫ్ కంట్రీస్లో ఉంటారంట. అంటే కువైట్ కానీ, ఖత్తర్ కానీ, దుబాయ్ కానీ, అలాగే రీసెంట్గా ఇజ్రాయెల్లో కూడా ఉంటారంట. అసలు ఈ గ్రామంలోనే ఎందుకు గల్ఫ్ వెళ్ళడానికి కారణాలు ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు, మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. నమస్తే అండి. నా పేరు కుసుమ చంద్రశేఖర్. మా తాతల టైం నుంచి కూడా అండి ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా
వాళ్ళు కష్టపడి పని చేయడం వాళ్ళకి అలవాటు అండి. ఓకే అండి. సో దాని మీద ఏంటంటే మా తాతలు బర్మాలో చేసేవారండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకప్పుడైతే రంగూన్ అనేవారు, ప్రస్తుతం అయితే బర్మా. ఇది రెండో ప్రపంచ యుద్ధం ఆ టైంలో బర్మా ఆగిపోయిందండి. బర్మా ఆగిపోయిన తర్వాత కూడా మా వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి బొంబాయి వెళ్ళేవారండి. ఒకప్పుడు మా సకినేటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్స్, ఇంజనీరు వేరే మండలంలో ఎక్కడా లేరండి. చాలా ఎక్కువ మంది ఉండేది. ఎడ్యుకేషన్ పరంగా ఒకప్పుడు చాలా డెవలప్డ్. కొంతమంది ఎవరైతే చదువుకోలేదో లేదా చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక కొంతమంది ఏంటంటే బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో హోటల్లో కానీ లేదంటే లాడ్జిల్లో కానీ వాళ్ళకు స్వతంత్రంగా డబ్బులు సంపాదించుకుని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిపోయేవారండి. ఈ గల్ఫ్ కంట్రీస్ వెళ్ళటం ఎలా జరిగిందంటే అండి, వీళ్ళకి ఆల్రెడీ ఎవరో ఒకరు గల్ఫ్ కంట్రీలో ఉన్నారు. సో ఉండేటప్పటికి ఇక్కడ వాళ్ళకి గల్ఫ్ ఏ విధంగా వెళ్ళాలనేది ఎలా వెళ్ళాలో వాళ్ళకి ప్రాసెస్ తెలిసింది. ఒకరికి ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఆయన తీసుకెళ్లేవాడు. సో అటు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అలాగా ఇక్కడ ఉన్న ప్రతి పేటలోని కూడా ప్రతి ఇంట్లోని కూడా రూట్ తెలుసు. ఇక్కడ నుంచి మనం గల్ఫ్ కంట్రీ వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి. ఫస్ట్ ఇరాక్ లో చేసేవారండి. ఫస్ట్ అయితే ఇరాక్ వెళ్ళేవారండి. ఇరాక్ లోని కువైట్ కి గొడవ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మూసిపోయిన దారులు. అక్కడి నుంచి మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి సౌదీ అరేబియా కానివ్వండి లేదంటే కువైట్ కానీ ఈ కంట్రీస్ చాలా ఎక్కువ వెళ్ళేవారండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంతమంది ఇజ్రాయెల్ వెళ్ళారండి. అంటే ఎక్కడ ఎక్కువ జీతం ఉంటుందో వాటిని వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వేరే కంట్రీలో ఉండడం వల్ల. అవునండి. అంటే మనకి ఎక్కడతో పోల్చుకుంటే కువైట్ లో కానీ ఖత్తర్ లో కానీ వేరే కంట్రీస్ లో కానీ శాలరీ ఎక్కువ ఉంటుంది. శాలరీస్ ఎక్కువ. ఇక్కడ సంపాదించే సంపాదన మీద 10 రెట్లు బయట సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా స్థిరపడ్డారండి. కువైట్ లో ఏ విధమైన కల్చర్ ఉంటుందో మీ సెగ్నేటిపల్లిలో కూడా అదే విధమైన కల్చర్ ఉంటదంట. అందుకే ఈ సెగ్నేటిపల్లి మండలాన్ని మినీ కువైట్ అని అంటా ఉంటారంట. నిజంగానండి, మీరు చెప్పింది వాస్తవం. మా సెగ్నేటిపల్లి మినీ కువైట్ అంటారు. ప్రజెంట్ గల్ఫ్ కంట్రీ వెళ్ళటం లేదండి, అందరూ కూడా ఇజ్రాయెల్ కంట్రీ వెళ్తున్నారండి. ఇప్పుడైతే ఇజ్రాయెల్ వెళ్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ లో శాలరీస్ ఎలా ఉంటాయి సార్? దాదాపు 1,50,000 రూపాయలు జీతం ఉంటుంది. 1,50,000 నుంచి 2 లక్షల వరకు జీతాలు ఉంటాయి. నెలకు వచ్చి 1,50,000 నుంచి 2 లక్షల వరకు జీతాలు ఉంటాయి. అంటే చాలా ఎక్కువ. అలాగే వెళ్ళటానికి కూడా దాదాపుగా 20 నుంచి 23 లక్షలు అవుతుందండి. 20 నుంచి 23 లక్షల వరకు అవుతుందండి. అవునండి, ఎక్స్పెండిచర్ వెళ్ళాలంటే. అంటే కరెక్ట్ అయినటువంటి ఏజెంట్ ని పట్టుకుంటేనే ఇజ్రాయెల్ చేస్తారండి. చాలా మంది బ్రోకర్లు వచ్చేసారండి. అవునండి. సపోజ్ మనల్ని కొంతమంది ఎవరైనా ఇజ్రాయెల్ తీసుకెళ్తామంటారు, వాళ్ళైతే డబ్బు కట్టించుకున్న తర్వాత చాలా మంది మోసపోతూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో అయితే కూడా వెళ్ళే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది. ఎందుకంటే అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. లోకల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏజెంట్లు ఉంటారండి. లోకల్ మోసం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మనం వెళ్ళామంటే ఇప్పుడు మీరు నేను పక్క ఇల్లు అనుకోండి, మీరు ఏజెంట్ అనుకోండి, నన్ను మోసం చేయలేరు కదా. సో ఆ విధంగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే మనం వెళ్ళాలి. అంటే మనకి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారానే వెళ్ళొచ్చు. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మోడల్ లో ఉంటది అంట కదండి సెగ్నేటిపల్లి ఏరియాలో. సెగ్నేటిపల్లిలో ప్రతి ఒక్కరు కూడా అండి దేవుడు ఆశీర్వదించి అందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారండి. దానికి కేవలం ఏంటంటే మాకు గల్ఫ్ కంట్రీ, ఇజ్రాయెల్ కంట్రీ మాకు చాలా 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 మేము రుణపడి ఉన్నాం వాళ్ళకి. గల్ఫ్ కంట్రీ వాళ్ళకి కానీ ఇజ్రాయెల్ కంట్రీకి కానీ. ఎందుకంటే మిగతా మీకు ప్రాంతాలకు వెళ్తే నిరుద్యోగం ఎక్కువ ఉంటుందండి. కానీ మాకు ఇక్కడ చదువులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకోకుండా మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే దేశానికి పంపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది పాపం పిల్లల్ని అందరూ వదిలి వేరే కంట్రీలో చేసుకుంటూ ఉంటారు కదండి. కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోవాలి, కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అంటే డబ్బు వస్తుందని చూసుకుంటారు కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా ఫేస్ చేసి ఉంటారు కదండి చాలా మంది. మరి రెండు కావాలంటే అవదు కదండి. అవునండి. ఇప్పుడు డబ్బు కావాలి, తర్వాత భార్యాభర్తలు కూడా నా దగ్గరే ఉండాలి అనుకుంటే అవదు కదా. అవునండి, ఏదో ఒకటే అవుతుంది. మీ గ్రామం గురించి, ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.
మనం సగినేటిపల్లి అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ గ్రామంలో గల్ఫ్ కంట్రీస్లో ఇల్లులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇల్లులు ఉంటాయని మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం అయితే నా వెనకాల ఒక ఇల్లు కనిపిస్తుంది చూడండి. ఇంతకు ముందు చూసిన ఇల్లు కంటే ఈ ఇల్లు కొంచెం డిఫరెంట్ లుక్గా ఉంది. ఈ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఒక హట్ లాంటి ప్లేస్ ఉంది. అంటే సరదాగా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్లో సరదాగా కూర్చోవడానికి వీలుగా అయితే వీళ్ళు ఇటువంటి ఏర్పాటు చేశారు. పైన అయితే జనంతో వేసిన ఒక హట్ మాట, కూర్చోవడానికి కొన్ని కుర్చీలు ఏర్పాటు చేశారు. చాలా బాగుందన్నమాట. వీళ్ళు పెరట్లోనే చాలా ఎక్కువ అయితే మామిడి చెట్లు అయితే వేసుకోవడం జరిగిందండి. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు అన్నమాట. ఆల్రెడీ బంగినమల్లి చూసారు, ఇవి రసాలు అనుకుంటున్నాను. అలాగే వేరే కాయలు కూడా కావచ్చు. ఇవి కూడా గుత్తులు గుత్తులుగా కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా ఉన్నాయి చూడండి ఒకసారి. చాలా మందికి కోరికలు ఉంటాయండి, మంచి ఇల్లు కట్టుకుని స్థిరపడాలని ఉంటుంది. కానీ ఈ సగినేటిపల్లి గ్రామంలో చాలా ఇల్లులు అయితే ఇదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఒక డిఫరెంట్ లుక్లో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. సగినేటిపల్లి అంటే మినీ కువైట్ అంటూ ఉంటారు కదండి. పల్లెటూరు వాతావరణం కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే ఎటు చూసినా కొబ్బరి చెట్లు, కాలువలు, అంటే పచ్చని చెట్లు, చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇల్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా, ఏవి చూసినా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మోడల్లో ఉంటుందండి. ఇది కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. నమస్తే అండి. నమస్తే. మేము సగినేటిపల్లి అనే గ్రామం రావడం జరిగింది. ఈ సగినేటిపల్లి అనే గ్రామ విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు ఇందుకూరి వెంకట సుబ్బరాజు అండి. ఇందుకూరి వెంకట సుబ్బరాజు గారు అండి. అదే యాక్చువల్గా సగినేటిపల్లి అంటేనే గోదావరి చుట్టూ ఆక్రమించి ఉంటుంది. ఇక్కడంతా గోదావరి ఈ పరిహార ప్రాంతంలోనే ఎక్కువ జనాభా ఉంటారు. ఓకే అండి. ఓకే. ఇది వరదలు వచ్చినా సరే భద్రాచలం కనీసం 40 అడుగులైనా 45 అడుగులైనా మునిగిపోతుంది సార్. వరదలు వస్తే మొత్తం శుభ్రంగా మునిగిపోతాయండి. ఇది కూడా మునిగిపోతుందండి. ఓకే. ఈ ప్లేస్ అంతా మునిగిపోతుంది. ఈ ప్లేస్ అంతా మునిగిపోతుందండి. అసలు కానీ ఎవరు వెళ్ళడం కానీ అసలు ఎవరో కూడా ఎటువంటి జడుపులు లేకుండా వాళ్ళ యొక్క నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి జడుపులు లేకుండా చేసుకుంటారు. ఈ సగినేటిపల్లి అనే గ్రామం చెప్పగానే అందరూ మినీ కువైట్ అంటూ ఉంటారు. అంటే చాలా మంది ప్రజలు ఇక్కడి నుంచి గల్ఫ్ కంట్రీస్లో వెళ్ళి చాలా మంది అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారంట. అసలు ఎందుకు ఇలా ఉండడానికి కారణాలు ఏంటి సార్? ఇది నాకు తెలిసి నా చిన్నప్పుడు ఆ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకొకరిని తీసుకెళ్ళటం. ఒకళ్ళు వెళ్తే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు ఇంకొకరు బంధువుల్ని వాళ్ళ బంధువుల్ని అలాగా
సకినేటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం ఏ జిల్లాలో కూడా ఉంటారు. అందరూ మొత్తం ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు గల్ఫ్ కంట్రీస్ బాగా ప్రసిద్ధి చెందిన గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళలో మన సకినేటిపల్లి ప్రాధాన్యత ఉంది. అలాగే ఇల్లులు కూడా కువైట్ లో ఏ విధంగా ఉంటాయి అటువంటివి కూడా ఈ గ్రామాల్లో నిర్మించుకుంటారు అంటారా? నా చిన్నప్పుడు తాటాకిల్లో మసిలేటటువంటి వాళ్ళందరూ గల్ఫ్ కంట్రీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది వరకు తాటాకిల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఎక్కడ చూడలేని గ్రామంలోనే ఉంటాయండి, ఇక్కడ ఉంటాయి. ఓకే, ఒకప్పుడైతే పురుగుడుసుల్లోని తాటాకిల్లో ఉండే వాళ్ళన్నీ ఇప్పుడు చాలా అంటే కొత్త కొత్త మోడర్న్ తో ఎక్కడ మనకి ఇక్కడ 4-5 పేటలు ఉంటాయండి. జయపేట, రత్నాలపేట, సువర్ణపేట అని. ఎక్కడికి వెళ్ళినా ఈ రత్నాలపేట అన్నది ఒకప్పుడు నత్తలావు అంటే నత్తలు ప్రవేశించిన వంటి ప్రాంతం అండి. అంటే ఆ నత్తలు ఎక్కువగా దొరికాయండి రత్నాలపేటలో. నత్తలావు అని ఊరండి, నత్తలావు అని ఊరు. అటువంటి నత్తలావుని రత్నాలపేట చేశారండి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రత్నాలపేటలో ఇల్లు కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి అక్కడికి రమ్మంటేనే వస్తాను, లేకపోతే మీరు అలా వెళ్ళినప్పుడు చూడండి. ఆర్థికంగా కూడా ఇక్కడ బాగా స్థిరపడింది, డెవలప్ అయ్యారు అన్నమాట ఈ గ్రామంలో ప్రజలు. అవును, సకినేటిపల్లి గ్రామే గానీ అలా ఏముండదు, మొత్తం అందరూ కూడా శుభ్రంగా సుభిక్షంగా ఉంటారు. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండి గ్రామం ఏదైనా ఉందా అంటే సకినేటిపల్లి. మీకు లేటెస్ట్ న్యూస్ ఒకటి చెప్తాను. చెప్పండి సార్. తూర్పుగోదావరి జిల్లా కాదండి, ఆంధ్రాలోనే సకినేటిపల్లి మండలంలో ఉన్నటువంటి బుల్లెట్స్ అవును ఎక్కడా కూడా మీరు ఏ ఊర్లో అయినా సరే ఉన్నాయంటే మీరు ప్రూఫ్ చెప్తే నేను బహుమతి ఇస్తాను. మార్కెట్ లో ఏ బండి అంటే కొత్త మోడల్ రిలీజ్ ఏ మోడల్ అయినా సరే సకినేటిపల్లిలోనే ముందుగా ఉంటది. ముందర ఉంది ఇక్కడ కుర్రోలు కానీ బుల్లెట్స్ మెయిన్ ఏ ప్రాంతంలోనూ కూడా ఇక్కడ సకినేటిపల్లి మండలంలో ఉన్నటువంటి బుల్లెట్స్ ఎక్కడా లేవండి, ఎక్కడా ఉండవండి. అదే నేను కూడా చాలా ప్లేస్ లో చెప్పడం జరిగింది. సకినేటిపల్లి ఏ బండి వచ్చినా ముందుగా నెంబర్ 1 అండి. పిల్లలు అయితే ముందుగా తీస్తారని చాలా టాక్ మాట. అది చాలా అండి. ఓకే అండి, ఓకే. అందుకని మీరేమన్నారో మినీ కువైట్స్ అంటే కారణం అదే అనండి. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ సార్, మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుబ్బరాజు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. మన సకినేటిపల్లి అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి రత్నాలపేట అని పిలుస్తూ ఉంటారండి. ఈ రత్నాలపేటలో ఇల్లులన్నీ కూడా చాలా డిఫరెంట్ అంటే మోడర్న్ లుక్లో ఉంటాయండి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఇది సకినేటిపల్లి గ్రామంలో మొక్క తోటకు సంబంధించిన ఒక ఏరియా అన్నమాట. ఈ బిల్డింగ్ లోపల ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దామండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? సురేష్ కుమార్ అండి. సురేష్ కుమార్ సార్.
సరే, మీ గ్రామంలో చాలా మంది కువైట్ వెళ్ళి స్థిరపడుతూ ఉంటారంటండి. అంటే ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా గల్ఫ్ కంట్రీస్లో చేసి ఉంటారంట. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు సార్ గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళిన వాళ్ళు? ఎవరైనా? మీ మిస్సెస్ గారు అయితే ఉన్నారు. మీరు వెళ్ళారు సార్? వెళ్ళారండి, 10 సంవత్సరాల క్రితం వెళ్ళాను. 10 సంవత్సరాల క్రితం వెళ్ళారు, కానీ వచ్చేసారు ఇప్పుడైతే మీ మిస్సెస్ గారు అయితే అక్కడ ఉన్నారండి. ఏ కంట్రీలో ఉన్నారు సార్? ఇజ్రాయెల్ అండి. ఒకప్పుడు కువైట్లో ఎక్కువగా ఉండేవారు, రీసెంట్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా మంది ఇజ్రాయెల్ ఎక్కువ వెళ్తున్నారండి. ఇజ్రాయెల్ దేశం అంటే కొంచెం మనీ అది కూడా కొంచెం బాగుంటుందని అక్కడికి వెళ్తూ ఉంటారు. సార్, ఇది చాలా మంది అంటే అక్కడ మోడల్ చూసి ఇక్కడ కడతా ఉంటారంటారా? మళ్ళీ ఇంట్లో వాడే వస్తువులు కూడా గల్ఫ్ కంట్రీస్లోనే ఉన్నాయి అంటూ ఉంటారు. మాకు తెలియదు అన్నమాట, అంటే చెప్పుకోవడం బట్టి. మీ ఇల్లు అందుకే చూద్దామని వచ్చాను. సీలింగ్ చూస్తే మాత్రం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది స్టార్టింగ్లోనే. ఒకసారి లోపలికి వెళ్దామండి. కొంచెం చీకటి పడ్డదన్నమాట మనం రావడం వచ్చేటప్పటికి. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వచ్చిన తర్వాత అయితే ఒక హాల్ ఉందండి. ఈ హాల్లో అయితే ఒక సోఫా సెట్ అంటే 2 కుర్చీలు కూడా ఉన్నాయి. రీసెంట్గా చాలామంది ఓపెన్ కిచెన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఇలా హాల్కి అటాచ్డ్గా ఓపెన్ కిచెన్ మాట ఇది. ఈ సెగనెటిపల్లి అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి చర్చిపేట అంటూ ఉంటారన్నమాట. ఈ సెగనెటిపల్లి అనే గ్రామంలో ఎక్కడ చూసినా ఏవి చూసినా ఎక్కువ చర్చిలు కూడా ఉంటాయండి. అంటే ఒక్కొక్క చర్చ్ ఒక్కొక్క మోడల్లో ఉంటుందన్నమాట. ఇది ఈ సెగనెటిపల్లి గ్రామానికి ఒక ఫేమస్ చర్చ్ అన్నమాట. యాక్చువల్గా లోదన్ చర్చ్ అంటూ ఉంటారు. ఈ చర్చ్ వెనకాల ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. చాలా ఎత్తైన చర్చ్ అన్నమాట ఇది. ఈ చర్చే కాదండి, ఈ గ్రామంలో చాలా చర్చిలు అయితే ఇదే విధంగా ఉంటాయి. అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. ఇదే సెగనెటిపల్లి గ్రామానికి సంబంధించిన లోదరన్ చర్చ్ అన్నమాట. ఒకసారి చర్చ్ ఏ విధంగా ఉందో చూడండి.
కేరళలో ఇల్లు చాలామంది చూసుంటారు, అటువంటి మోడల్లో వెనకాల ఉండే బిల్డింగ్ కూడా ఉంది. చాలా బాగుందన్నమాట. అంటే పైన అయితే పెంకులతోటే గ్రీన్ కలర్ అలా బాగుంది. ప్రస్తుతం అయితే ఇది ఎవరు లేరు, చూపిద్దాం అంటే ఇదే కదండి. ఈ సగినేటిపల్లి గ్రామంలో ఇటువంటి ఇల్లు చాలా ఉంటాయి. ముందుకెళ్ళిన తర్వాత వేరే మోడల్ ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. సగినేటిపల్లి అనే గ్రామంలో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క షేప్లో ఉంటుందని చెప్పడం జరిగింది. దీన్ని సగినేటిపల్లి అనే గ్రామంలో సాయి బృందావనం అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. చాలా అంటే చాలా రిచ్గా ఉంది, చాలా గ్రాండ్ లుక్లో ఉంది, చాలా బాగుందన్నమాట. పల్లెటూళ్ళలో ఇటువంటి ఇల్లులు ఉంటాయా అనిపించే విధంగా ఉన్నాయి. అంటే మనకి సినిమాల్లోనే ఇటువంటి ఇల్లు చూపించడం జరుగుతుంది. కానీ ఈ సగినేటిపల్లి అనే గ్రామంలో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ హౌసెస్ అయితే ఉంటాయి. ఒకసారి ఈ సాయి బృందావనం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అలాగే ఈ ఇంటికి ఎదురుగా అంటే కొన్ని మొక్కల మధ్యలో ఒక షేప్లో ఒక నిర్మాణం అయితే ఉందో మీరు చూడొచ్చు. అంటే ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట. మొత్తం అంతా పాలరాయితో నిర్మించారు ఇదంతా. ఇది సాయి బృందావనం దగ్గరలో మెయిన్ ఎంట్రన్స్కి ముందు ప్లేస్ అన్నమాట. మీరు ఇక్కడ పైన అక్కడ లైట్ అయితే చూడడం జరిగింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా కూడా ఉంది. చూడండి ఒకసారి మీరు ఏ విధంగా కనిపిస్తుందో. అలాగే ఈ ఇంటికి అటువైపు ఇటువైపు రెండు సింహం బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇవి కూడా పాలరాతితో నిర్మించిన ఒక సింహం బొమ్మలు అన్నమాట. రెండు ఉన్నాయి, ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు కూడా ఉంది.
సకినేటిపల్లి ఎక్కడా లేని విధంగా ఎంత అపురూపమైన భవనం కట్టడానికి కారణాలు ఏంటి సార్? అంటే మన ఊర్లో మనం కట్టాలనే కోరిక. ఓకే అండి, సొంత గ్రామంలో మన ఊర్లో మన ఇల్లుకి నిర్మించుకోవాలని కోరిక. మా మేనల్డ్ కోరిక. ఓకే అండి, ఓకే. ఈ భవనానికి ఏమని పేరు సార్? దీన్ని సాయి బృందావనం. సాయి బృందావనం అండి. ఇది వచ్చి సకినేటిపల్లి లంకలోకి వస్తుందండి. సకినేటిపల్లి లంక సార్, ఇది మీరు గోదావరికి ఆనుకుని కట్టారు కదా, వరదలు వచ్చినప్పుడు మరి ఎంత మునిగిపోయే అవకాశం ఉంటుందండి? ఇదేం మునగదండి. ఈ సాయి బృందావనంలో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ సింహద్వారం అన్నమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ సింహద్వారం ఏ విధంగా ఉంది చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్లేస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి మనం. చూసారు కదండి, లోపలికి వచ్చిన వెంటనే చాలా డిఫరెంట్ లుక్ అన్నమాట. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్గా మనం పూర్వకాలంలో మండువలోగిల్లో వర్షం వాటర్ రావడానికి మధ్యలో ప్లేస్ ఎంచుకుంటారన్నమాట. కానీ ఈ సాయి బృందావనంలో కూడా పైనుంచి వాటర్ వస్తే ఇక్కడ పడే విధంగా వీళ్ళైతే ఈ విధంగా నిర్మించుకున్నారు. వచ్చిన వాటర్ అంతా ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ పడి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా వీళ్ళు పాతకాలం నాటి కొన్ని వస్తువులు అయితే ఉంచడం జరిగిందండి. ఇవి చెక్కతో చేసిన కొండల షేప్లో ఉంది, చాలా బాగున్నాయి అన్నమాట. ఒక 3 కొండలు ఉన్నాయి, అంటే పైనుంచి వర్షం వాటర్ డైరెక్ట్గా ఈ కొండల్లో పడుతుంది. అలాగే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ఏర్పాటు కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకి పాతకాలం నాటి జాడీలు తెలుసు కదండి, అంటే చాలామంది పల్లెటూళ్ళలో పచ్చళ్ళు ఎక్కువ పెడతా ఉంటారు. ఆ పచ్చళ్ళకి సంబంధించిన కొన్ని జాడీలు కూడా ఇంట్లో ఉంచుకున్నారన్నమాట. ఎందుకంటే పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలను వదులుకోకుండా ఉండడానికి వీళ్ళ ఇంట్లో కూడా మండువాలోగుల షేప్లో ఈ విధంగా నిర్మించుకున్నారు. అలాగే పాతకాలం నాటి వస్తువులు కూడా వీళ్ళు ఇక్కడ ఉంచుకోవడం జరిగింది. ఇక్కడ దేశ నాయకుల ఫోటోలు కూడా ఉన్నాయండి. అక్కడ మనకి గాంధీ గారి ఫోటో, అలాగే నెహ్రూ గారి ఫోటో, అలాగే సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో, కొన్ని బొమ్మలను అయితే ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. ఇది ఓపెన్ కిచెన్ అండి. స్టార్టింగ్లోనే హాల్కి అటాచ్డ్గానే ఓపెన్ కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది ఇప్పుడు జనరేషన్లో చాలామంది ఓపెన్ కిచెన్ ఇష్టపడుతున్నారు అనమాట. చాలా బాగుంది కిచెన్ కూడా. మీరు ప్రతి పార్ట్ చాలా, అంటే చిమ్నీ కావచ్చు, అలాగే గ్యాస్ కావచ్చు, చాలా డిఫరెంట్ లుక్లో ఉన్నాయి.
ఈ కబోర్డ్స్ కూడా చాలా న్యూ లుక్ మాట, ఇవన్నీ కబోర్డ్స్ మాట, గ్లాస్ టైప్ ఉంది. అలాగే డైనింగ్ టేబుల్ కూడా చూడవచ్చు మీరు. ఇది కూడా అసలు ఇది స్టోనా లేదా వుడ్డా అని కూడా మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట, ఆ విధంగా ఉంది ఇది. ఇది పాతకాలం నాటి పెట్లు, అంటే పూర్వకాలంలోనే ఇటువంటి పెట్లు ఉండేవి అన్నమాట. వీళ్ళు అవి కూడా ఈ ఇంట్లో పెట్టుకోవడం అయితే జరిగిందండి. ఎందుకంటే వీళ్ళు పురాతన సాంప్రదాయాలు వదులుకోకుండా పాతకాలం నాటి వస్తువులు ఎక్కువగా ఈ ఇంట్లో ఉంచుకోవడం జరిగింది. అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ సోఫా సెట్ కూడా చూడొచ్చు. దీనికి ఆపోజిట్లోనే ఒక టీవీ. చాలామంది పల్లెటూళ్ళలో ఇటువంటి ఇల్లు ఉంటాయా అని అనుకుంటారన్నమాట. కానీ సెకినేటిపల్లిలో చాలా అందమైన ఇల్లు అయితే ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ఈ గ్రామంలో. చాలా బాగున్నాయి అన్నమాట.
మనం సగినేటిపల్లి అనే గ్రామంతో తిరుగుతుంటే ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన ఒక శివలింగం అండి. అంతే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి ఈ ప్రాంతంలో శివలింగాలు ప్రతిష్ఠించే సమయంలో ఆంజనేయ స్వామి అయితే ఒక శివలింగాన్ని ఇక్కడ ఈ ప్లేస్లో ప్రతిష్ఠించడం జరిగిందండి. అందుకే ఈ దేవాలయం వచ్చి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన ఒక శివలింగంగా చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న నది వచ్చి గోదావరి నది అండి. ఈ గోదావరి నదికి అవుతున్న ప్లేస్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అనే ప్లేస్ అన్నమాట. యువతల వైపున్న ఈ ప్లేస్ వచ్చి సగినేటిపల్లి అనే గ్రామం అన్నమాట. ఈ రెండు అంటే అటు నరసాపురం ఇటు సగినేటిపల్లి ఈ రెండు గ్రామాలని వేరు చేసే నది ఈ గోదావరి నది. ఆ నరసాపురం అనే ప్లేస్కి వెళ్ళాలంటే ఈ మధ్యలో గోదావరి నది అడ్డొస్తుంది అన్నమాట. ఈ సగినేటిపల్లి నరసాపురం మధ్య ఒక బ్రిడ్జి నిర్మిస్తే ఇక్కడున్న ప్రజలు ఆ నరసాపురం అనే సిటీకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలామంది ప్రజల చిరకాల కోరిక ఈ నరసాపురం సగినేటిపల్లి బ్రిడ్జి ఏర్పడుతుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారన్నమాట. తొందరలో ఆ బ్రిడ్జి కంప్లీట్ అవుతుందని మనం అందరం చూద్దాం. ఇక్కడ చాలామంది ప్రజలు మనకి వెనకాల కనిపిస్తున్న ప్లేస్ పంటె అనే వాహనం ఉంటుంది. ఆ పంట ద్వారా మాత్రమే ఈ గోదావరి నది దాటి అవతల వైపుకి వెళ్తారన్నమాట. ఇక్కడ పంట జర్నీ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తానండి. చూసారు కదండి, మన సగినేటిపల్లి అనే గ్రామంలో ప్రజలు ఎందుకు గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు, ఎందుకు ఈ గ్రామాన్ని మినీ కువైట్ అంటారు, ఇక్కడ ఇల్లు ఏ విధంగా ఉన్నాయో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ గ్రామంలోని ప్రజలు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక యూనియన్ గా ఏర్పడి మన చుట్టుపక్కల ఆర్థికంగా వెనకబడిన వారికి, ఆరోగ్యంగా సరిగా లేని వారికి ఆపదలో మేమున్నాం అంటూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్న మన సగినేటిపల్లి గ్రామస్తులందరికీ ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరొన్న వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.